Welcome back to my channel, Learning Continues. So, Yodan, good evening. గుడ్ ఈవినింగ్ భయ్యా. How are you? ఫైన్. సో యోధన్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. చాలా డేస్ అయింది. చాలా డేస్ అంటే ఎంత లాస్ట్ వీక్ అయింది మాట్లాడి. యోధన్ సిలబస్ ఏంది? అశోక్ సార్ ఆమరణ నిరాహార దీక్ష. నిన్న మనం అనుకున్నాం కదా ఈ టైంకే పోదామని. నిన్న ఫుల్ వర్షం వల్ల మేము మధ్యలోకి వచ్చి హైదరాబాద్ దాకా వచ్చి వాపస్ వచ్చేసినాం. సో నీకేమనిపిస్తుంది కదా ఇప్పుడు? వాట్ ఈస్ ద సిచ్యువేషన్ రైట్ నౌ? అశోక్ సార్ ఏమో గట్టిగా చేస్తుండే 50,000 అంటుండు, గవర్నమెంట్ ఏమో సపోర్ట్ చేస్తలేదు. ఓన్లీ మాట్లాడింది మాత్రం ఈటెల రాజేందర్ సార్ మాట్లాడారు అండ్ ఆర్ఎస్పీ గారు మాట్లాడారు. పాపం కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే పోయి ఉస్మానియా ముందర కూర్చున్నారు. సో ఎట్లా ఉందంటే పరిస్థితి? వాట్ ఈస్ ద సిచ్యువేషన్? అదే గ్రూప్స్లలో అప్డేట్ చూస్తున్నా, చాలా హెల్త్ డిటీరియరేట్ అవుతుందని, పల్స్ పడిపోతుందని, కిరాటిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయని సార్ని కలిసి వచ్చిన స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సార్ విరమించే పరిస్థితి కనిపిస్తలేదు. మరి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినట్టు 2 lakhs అని పెట్టిర్రు. మరి 2 lakhs కాకుండా ఒక 50,000 జాబ్స్కైనా నోటిఫికేషన్ ఇవ్వాలని. 50,000 అంటే 50,000 అంటే వస్తాయంటవా? వాట్ ఈస్ ద అంటే ఈజ్ ఇట్ ఏ రీజనబుల్ నెంబర్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం? ఎందుకంటే నేను అది వింటున్నా 50,000 అనగానే గవర్నమెంట్ నిజంగా 50,000 చేస్తుందా, తగ్గిస్తుందా? అది పెద్ద నెంబరా, చిన్న నెంబరా? వాట్ డూ యూ థింక్? ఇది రియలీ ఏ ఫీజిబుల్ నెంబరేనా అనేది నా పాయింట్. అంటే ఇప్పుడు మనకి ఏమవ్వచ్చు? వాట్ కెన్ బీ అంటే అంత డీటెయిల్గా తెలియదు భయ. స్టేట్ గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మరి ఐ థింక్ మేజర్గా అయితే ఐ థింక్ డిఎస్సి అయి ఉండొచ్చు. రీసెంట్గా కొంతమంది ప్రమోట్ అయ్యారు. ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా ఉంటాయి. టీచర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇవే బల్క్ రిక్రూట్మెంట్ కదా. సో ప్రధానంగా మరి ఈ డిపార్ట్మెంట్స్ అయి ఉండొచ్చు. ఆల్రెడీ స్టేట్ ఎక్స్చెకర్ మీద చాలా బర్డెన్ ఉంది కదా భయ్య. మన సార్ అంటాడు కదా ఎప్పుడు, మన దగ్గర పైసలు లేవు, నన్ను పోతే ఇది మన అప్పులోని చూసినట్టు చూస్తుర్రు అని అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి ఆల్రెడీ. ఈ సందర్భంలో ఎంతవరకు ఫీజిబుల్ అనేది ఒక క్వశ్చన్. బట్ అఫ్ కోర్స్ ఫీజిబిలిటీ పక్కన పెడితే సంబడీ ఈస్ క్వశ్చనింగ్ ద మేనిఫెస్టో. కరెక్ట్. ఇప్పుడు 2 lakhs అన్నప్పుడు అరే అందులో 1/4 తీయండి. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలోనే 2 lakhs ఉంది కదా. అవును, మేనిఫెస్టోలోనే దే హ్యావ్ 2 lakhs ఇన్ ద ప్లేస్. మరి అందులో కనీసం 1/4 అయితే ఇవ్వాలి కదా. 1/4 ఇచ్చే సమయానికి రేవంత్ రెడ్డి గారు వచ్చి మా దగ్గర పైసలు లేవు, అప్పు పూడతలేదు అనే డైలాగు కరెక్ట్ కాదు. అంటే మీరు అంటే అందులో పవర్లకు ఎక్కకముందేమో ఒకటి మాట్లాడతారు, పవర్లకు ఎక్కినాకనే పైసలు లేవంటారు. మరి దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. అండ్ అశోక్ సార్ ఈ సంబడి ఎప్పుడైనా స్టూడెంట్స్ పక్షాన్నే నిలబడ్డాడు. ఆ జియో 29 అయినా కానివ్వండి, తెలుగు మీడియంస్కి తక్కువ సెలెక్షన్స్ అయినా రానివ్వండి, ఇది గ్రూప్ 1లో అవకతవకలైనా కానివ్వండి, ఏదైనా సరే ఆల్వేస్ స్టూడెంట్స్ ఫేవర్లోనే అతను నిలబడ్డాడు. 2-3 years బ్యాక్ అంటే నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది. నేను 2-3 years బ్యాక్ అప్పటికి నాకు అశోక్ సార్ తెలియదు. యూఆర్ స్టడీయింగ్ ఇన్ కేపీ. అక్కడ కేపీలో స్టూడెంట్స్ చెప్పారు అశోక్ సార్ అంట చాలామంది స్టూడెంట్స్కి వెళ్తే సరే సార్ మా దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదు సార్ అంటే హీ విల్ కన్సిడర్ దెమ్. నేను ఎప్పుడు విన్నా ఇది 2022లో విన్నా. అప్పుడు నాకు ఆయన అంటే తెలియదు, ఎవరంటే కూడా తెలియదు. నాకు ఇంకా గుర్తుంది ఆ మనిషి చెప్తే నేను అనుకున్నా, ఓహో ఈయన ఇంత స్టూడెంట్కి అంత హెల్ప్ చేస్తాడన్న విషయం నాకు అప్పుడు తెలిసింది. నేను తర్వాత అనుకున్నా ఓకే సరేలే అనుకున్నా. కానీ బట్ హీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ రైట్ నౌ ఇన్ అశోక్ నగర్ హూ ఈస్ ట్రయింగ్ టు బీ ఆన్ ద సైడ్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్. మిగతా ఇన్స్టిట్యూషన్ హెడ్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఎందుకులే మనం ముట్టుకుంటే మనకు అంటుకుంటుంది. ఇప్పుడు ఎవరు ఇంకా పెద్దలందరికీ తెలుసు కదా, ఎవరు మాట్లాడని చెప్పు, ఒక్కొక్క పేరు చెప్పు, ఎవరు లేరు, నో వన్. అదే భయ్య, ఇప్పుడు పెద్దోళ్ళు ఎందుకు మాట్లాడరు, ఎవరిని ఇంట్రెస్ట్ అనుకుంటుంది. ఇప్పుడు పెద్ద ఇన్స్టిట్యూట్, సపోజ్ ఏ ఇన్స్టిట్యూట్ పేరు చెప్పాము, వాళ్ళు వచ్చి మాట్లాడారు అనుకో, నెక్స్ట్ డే వాళ్ళ బిల్డింగ్కి ఇది 2nd floorలో మీకు పర్మిషన్ రాలేదు అనుకుంటా అని స్టార్ట్ అవుతుంది. మీరు కింద పార్కింగ్ జాగాలో మీరు ఎక్స్టెన్షన్ అయ్యే చోటు 2 ఇవన్నీ ఉంటాయి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. కానీ అది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు ఎవరైతే ఇన్స్టిట్యూషన్ హెడ్స్ ఇది చూస్తున్నారో వాళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు, సార్ మీరు క్లాసెస్ అంత బాగా చెప్తున్నారు,
మరి రియాలిటీకి వచ్చేసరికి ఎందుకు మీరు చెప్పిన దాన్నే బ్రేక్ చేస్తున్నారు అనేది నా క్వశ్చన్. ఎందుకంటే మనం విన్నాం, మన కేపీలో విన్నాము, పెద్ద పెద్ద సార్స్ మనకు టీచ్ చేసినారు, వాళ్ళు చెప్పింది ఎంత అద్భుతంగా చెప్పారంటే సూపర్ చెప్పారు. బట్ రియాలిటీకి వస్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ 180 degrees ఫేస్. వాళ్ళు చేసే టీచింగ్లో ఇది కూడా ఒకటి ఏంది, లైక్ మేము చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంటుంది. మీరు అట్లే ఉండరు, వాళ్ళు డైరెక్ట్ చెప్పరు కానీ నువ్వు నేర్చుకోవాలి. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటావు కదా, అదే నా ఫేవరెట్ డైలాగ్, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. కాన్స్టిట్యూషన్ గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు ఉంటాయి, అదే పెద్ద పెద్ద కేసులు కోర్టు చేసి చెప్తారు. బట్ Geo-29 విషయం వచ్చేసరికి మాట్లాడొద్దు. వాళ్ళు సైలెంట్ ఉంటేనే నువ్వు తెలుసుకోవాలి. అదే దాని అర్థం, దాని అర్థమైతే అదే. సో ఇది ఒక విధంగా అంటే బాధ కలిగిస్తున్న విషయమే నాకైతే. అంటే నేను ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దిస్. అది కూడా దట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ పాయింట్స్. నేను మొన్న ఒక వీడియో కూడా చేసిన కదా, ఇన్స్టిట్యూషన్ హెడ్స్. మన వీడియో ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్ హెడ్స్ చూస్తారు, ఎందుకు చూడరు కానీ వాళ్ళు మాట్లాడట్లేదు అంతే. ఇప్పుడు మరి ఎట్లా భయ్యా అశోక్ సార్ పరిస్థితి? అశోక్ సార్ పరిస్థితి ఇప్పుడు మనమైతే పోదాం అబ్బాయి, రేపో ఎల్లుండో వీల్ గో. మళ్ళీ రేపో ఎల్లుండి ఇట్ విల్ బి టూ లేట్. ఐ థింక్ ఇప్పటికే పోవాల్సింది, రేపు వెళ్దాం డెఫినెట్లీ. ఓకే, కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు పోయిన వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు రెడీగా ఉన్నారు కదా, రండి రా లోపల తీసుకుపోతా అని. వాళ్ళతో కొంతమంది పోరాడుతున్నారు. బట్ వేరే వాళ్ళు సపోర్ట్ ఇద్దాం అనుకున్నా కానీ ఇవ్వలేని పరిస్థితి. అంటే భయం ఏంటంటే ఇలా తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టి చాయ్ తాగిపించి పంపిస్తారు, అదొక గోల్ అయిపోయింది కదా. కానీ దారుణం ఏంటంటే ఈడ గాంధీ ఉండగా పోయి ఆడ ఉస్మానియాలో పెట్టారు. ఉస్మానియా అంటేనే, ఆ ఉస్మానియాకి పోవాలంటేనే భయం అయింది. ఆ పక్కన బేగం బజారు, ఉస్మానియా, ఆ ట్రాఫిక్ జాము, ఆ బిల్డింగ్. అంటే నిన్న క్యాబ్ బుక్ చేస్తుంటే ఎవడు యాక్సెప్ట్ చేస్తలేడు. నేను ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అని పెట్టినా, అసలు ఎవడు యాక్సెప్టే చేస్తలేడు. అదే అంటే ఆడ ట్రాఫిక్ అదంతా. కానీ ఇంకోటి మన వాళ్ళకి కూడా భయం అయిపోయింది అబ్బా. మన వాళ్ళకి కూడా వెళ్తే ఈ పోలీసు వాళ్ళు అంటే 30 బండ్లు వేసుకొని ఎవడు కనబడితే వాడు లోపల వేయడము, అదొక ఇదైపోయింది కదా పోలీసు. సో మనం మేబీ పోలీసులను కూడా రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే మన వీడియో ద్వారా, సార్ మీకు కూడా అంటే నేను అంటున్నా, ఎవరైనా పోలీస్ వాళ్ళు చూస్తే సార్ మీకు తెలియదు ఏముంది, మీరు కూడా ఉద్యోగం ద్వారానే వచ్చారు, మీ పిల్లలు కూడా ఉద్యోగాల కోసమే వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పోరాటము ఒక తెలంగాణకి మనం తెచ్చుకున్న మెయిన్ అజెండా అదే కదా, నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడుతున్నాం కానీ ఎక్స్ట్రా డబ్బుల కోసం అడుగుతలేం. వాట్ ద ఆస్పిరెంట్స్ అండ్ ద హోల్ కమ్యూనిటీ ఈజ్ లుకింగ్ ఫర్ ఈజ్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ ద రైట్ థింగ్స్. ఎక్స్ట్రా అడుగుతలేం, సార్ మాకు లంచాలు ఇవ్వండి, మాకు ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వండి అడుగుతలేం, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అడుగుతున్నాం. అది కూడా ఉద్యోగాలు ఏంది అడుగుతున్నాము, పోనీ లక్షల ఉద్యోగాలు అడుగుతలేము, బేసిక్ ఉద్యోగాలు అడుగుతున్నాం. బేసిక్ అంటే మినిమం ఎన్ని ఉన్నాయో గవర్నమెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని. మీకు అటు ఖాళీ అయితే ఉంటాయి, ఇటు ఫిల్అప్ చేయరు. నేను అంటున్న పాయింట్ ఏంటంటే ఖాళీ అయినా ఎందుకు ఫిల్అప్ చేయరు, కొత్తగా అడుగుతలేము మిమ్మల్ని. వీఆర్ నాట్ ఆస్కింగ్ యూ టు క్రియేట్ న్యూ పోస్ట్, న్యూ డెసిగ్నేషన్స్ క్రియేట్ చేయమనట్లేదు. వీఆర్ ఆస్కింగ్ టు రీఫిల్ ద ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్. కానీ అది కూడా చేస్తలే కదా. అదే ఫినాన్షియల్ బర్డెన్ ఉంది కదా భయ్య స్టేట్ మీద. అండ్ ఒక పాయింట్ అడుగుదాం అనుకున్నా భయ్య, ఇప్పుడు ఈ అశోక్ సార్ నిరసనలో ఇప్పుడు కొంతమంది కామెంట్స్ చూస్తున్నా, అందులో ఏమంటారు అంటే ఈయనకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందని. అంటే నేను అడుగుదాం అనుకున్నా, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండడం అంత ఏమన్నా నేరమా తప్ప అని. భయ ఒక్క పాయింట్, ఇది చాలా మంచి పాయింట్ చెప్పినావు, కానీ దీనికంటే ముందర ఒక్క పాయింట్ ఉంది. నువ్వు ఫినాన్షియల్ బర్డెన్ అన్నావు, అది మాట్లాడి దీనికి వద్దాము. ఫినాన్షియల్ బర్డెన్ ఎందుకు అవుతుంది? ద రీజన్ ఫినాన్షియల్ బర్డెన్ అవ్వడానికి కారణం ఏంటిదంటే వీళ్ళు ఫ్రీ బీస్ ఇవ్వడం. ఇప్పుడు నీకు తెలుసు కదా, ఇప్పుడు లేడీస్కి ఫ్రీ బస్ ఇచ్చిర్రు, వాళ్ళకి ఫ్రీ వీళ్ళకి ఫ్రీ. ఈ ఫ్రీ బీస్ అడిగింది ఎవడు? మీరే క్రియేట్ చేసి ఫ్రీ బీస్ ఇస్తున్నారు. ఫ్రీ బీస్ ఇవ్వడం వల్ల మీకు మీ యొక్క ఖజానాలో బరువు పెరుగుతుంది. మళ్ళీ మా దగ్గర వచ్చి అసలు మిమ్మల్ని అడుగుతలేరు. యు ఆర్ ట్రీటింగ్ ద పీపుల్ యాజ్ ఎ బిచ్చగాళ్ళు అండ్ దెన్ యు ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ యాజ్ ఫ్రీ అండ్ లేటర్ యు ఆర్ సేయింగ్ దట్ మా మీద బర్డెన్ అవుతుంది. సో తప్పు అక్కడ ఉంది. బర్డెన్ అవుతుంది అనడానికి కారణం ఫ్రీ బీస్. మనం ఫ్రీ బీస్ యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ షుడ్ నాట్ గివ్ ఫ్రీ బీస్. ఓకే, నా ఆ పాయింట్ చెప్తాను అనుకున్నా, మర్చిపోయినా. కమింగ్ టు యువర్ పాయింట్, పొలిటికల్ ఇంట్రెస్ట్. అయితే నేను పొద్దున కూడా నాకు వీడియోలు చెప్పిన, పొలిటికల్ ఇంట్రెస్ట్ అనే పాయింట్ చెప్పిన. నాకు నా క్వశ్చన్ ఏంటిదంటే, పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది ఎందుకు ఉండొద్దు నువ్వు చెప్పు. నేనంట అశోక్ సార్ లెటస్ సే అశోక్ సారు పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసమే చేస్తున్నా అనుకుందాం, బరాబర్ చేస్తాడు. నేను 100% సపోర్ట్ చేస్తాను. పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసమే చేస్తుండే భయ్
ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నువ్వు ఎట్లా డిఫెండ్ చేసుకుంటావు? ఎందుకు అంటే నువ్వు దానికి సపోర్ట్ చేస్తున్నావా, దానికి అపోజ్ చేస్తున్నావా? నేను ఆయన ఇంట్రెస్ట్ చూడట్లే భయ్యా, నేను కాజ్ చూస్తున్నా. కరెక్ట్. ఇప్పుడు ఆయన ఫైట్ చేసేది దేనికి? 50,000 నోటిఫికేషన్ వచ్చే వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అన్నాడు. అవును, అది చెయ్యని, అదే దట్స్ వాట్. కానీ చెయ్యని దాని వెనకాల పొలిటికల్ ఇంట్రెస్ట్ అనే మోటివ్ ఉంటే కూడా మంచిది అంటున్నాను నేను. అనేది మంచిదో చెడుదో కాదు, ఉన్నా ఓకే. there is nothing bad, no harm in that. Exactly. That's what I want to clear one point here. అంటే నీకు కూడా తెలిసే ఉంటుంది, పాలిటిక్స్ అనే పదాన్ని మనమే గలీజ్ చేసినాం. బేసికల్లీ పాలిటిక్స్ ఈజ్ ఏ వెరీ ప్యూర్ మంచి పదం, కానీ మనం దాన్ని గబ్బు చేసి అరే అక్కడికి పోతే అంత పాలిటిక్సే అంటే దాన్ని ఒక నెగిటివ్గా కన్వర్ట్ చేసినాం. పొలిటికల్ ఇంట్రెస్ట్ అంటే ఒకప్పుడు మీరు మన 1947 ఆ టైంలో చూసుకుంటే పొలిటీషియన్స్ ఆర్ వెరీ ప్యూర్. ఇప్పుడు నువ్వు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకో, లాల్ బహదూర్ శాస్త్రి తీసుకో, వీళ్ళందరూ కూడా అద్భుతమైన పాలిటీషియన్స్. కానీ మనం ఏం చేసినాము, రాను ఏమైందంటే ఒక నెగిటివ్గా వాడడానికి, అబ్బా ఆఫీస్ అన్ని పాలిటిక్సేనా, అబ్బా అపార్ట్మెంట్లో మొత్తం పాలిటిక్సేనా, పాలిటిక్స్ని నెగిటివ్గా కన్వర్ట్ చేసినాం. ఇప్పుడు ఈయన చేస్తున్న దానికి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందంటే నేను అంతా 100% సపోర్ట్ చేస్తాను. అవును సార్, మీలాంటి వాళ్ళే రావాలా పాలిటిక్స్కి. ఎవరు పడితే ఎల్లిగాడు మల్లిగాడు వస్తే ఏమైంది? భారతదేశం హాలత్ ఎట్లుందో అట్లనే ఉంది. ఏం మారింది చెప్పు? ఏం మారలే. సో లెట్ హిమ్ హ్యావ్ దట్ పొలిటికల్ ఇంట్రెస్ట్. ఎందుకంటే వీ నీడ్ గుడ్ లీడర్స్. ఎందుకంటే మనల్ని ఇప్పుడు లీడర్ ఇప్పుడు నాకు నీకు మంచి ఇంట్రెస్ట్ ఉన్నాయి, అబ్బా మనం పోతా అంటే మన అపార్ట్మెంట్ మన ప్రజెంట్ కూడా కాలేం, మన ఎవడు రానియడు. ఎందుకంటే మనం ప్రతిదానికి బిల్ చూపిస్తాము, లెక్క చూపిస్తాము, మనం జేబులకి వేసుకుంటాం తప్ప అందులోకి మనం ఏమీ తీసుకోము. సో మనం అసలు వీ కెనాట్ బికమ్ ద లీడర్స్. అట్లా తయారైంది. ఇంకోటి ఒక డౌట్ భయ్య, ఇప్పుడు ఈ 2 lakhs ఉద్యోగాలన్న అన్నారు కదా, ఇప్పుడు దానికి ఒక అకౌంటబిలిటీ ఉంటుందా భయ్య? ఏదో ఎలక్షన్ టైంలో చెప్పేసినాం అయిపోయింది, నేను చెప్పినా నువ్వు విన్నావు అంతేనా? దానికి మన సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, వాళ్ళు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. మీరు ఇష్టం వచ్చినట్టు మీ మేనిఫెస్టోలో మాట్లాడిన దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయకపోతే యు ఆర్ అకౌంటబుల్ అని ఒక జడ్జిమెంట్ వచ్చింది. అంటే అకౌంటబుల్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్ ద ఎలక్టరేట్ విల్ చూస్. ఓకే, పీపుల్ విల్, బట్ ఈజంట్ 5 years ఏ వెరీ లాంగ్ టైం? చాలా లాంగ్ టైం. 5 yearsకి మొత్తం మారిపోతుంది కదా, మొత్తం మారిపోతుంది. అందుకే మల్లన్న ఊకే చెప్తుంటాడు కదా, రైట్ టు రీకాల్ అని. అయితే దానిలో చట్టం గట్టిగా లేదు. వీళ్ళకి అనుకూలంగా ఒకసారి మాట్లాడతారు, మళ్ళీ వీళ్ళు పవర్లోకి రాగానే ఇంకో విధంగా మాట్లాడతారు. అండ్ జ్యుడిషియరీని మేనేజ్ చేస్తారు. జ్యుడిషియరీ ఇస్తుంది స్టేట్మెంట్స్, కానీ ఎన్ఫోర్స్ చేయదు. ఇక్కడ ఎట్లుంటుంది అంటే భయ్యా, మన గవర్నమెంట్ ఆఫీస్కి పోయినా అనుకో, కంప్లైంట్ బాక్స్ అని ఉంటుంది. ఇక్కడ చూసినావు కదా, కంప్లైంట్ బాక్స్ అని ఎక్కడ ఉంటుంది? పై ఉంటుంది, ఫస్ట్ గోడ మీద. ఫస్ట్ అది ఎవరికి అందదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నీకు అది కంప్లైంట్ బాక్స్ అందదు. ఒకవేళ నువ్వు అందుకొని కూర్చేసుకొని కంప్లైంట్ బాక్స్ లెటర్ వేసినా అది ఎవరికి పోతుంది? ఎవరి మీద మనం కంప్లైంట్ ఇచ్చినామో ఫస్ట్ ఆడికే పోతుంది. సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ కూడా. అవునా కదా? నువ్వేమో డైరెక్ట్ అది నెక్స్ట్ లెవెల్కి పోతుందా? పోదు కదా. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. సో భయ్యా, కమింగ్ బ్యాక్ టు అశోక్ సార్, ఎందుకంటే ఇప్పుడు స్టేట్లో హాటెస్ట్ టాపిక్ అంటే అదే. అండ్ ఇప్పుడు ఇది ఈరోజు 10th డే. మరి దీన్ని ఎట్లా అంటే ఇప్పుడు నిరుద్యోగ సోదరులని ఏం చేయమంటారు మీరు వాళ్ళకి ఏమన్నా? నిరుద్యోగుల సోదరులకి ఏం చేయాలంటే మద్దతు తెలపాలండి. నిరుద్యోగ సోదరులు ఇప్పుడు నేను ఈరోజు మార్నింగ్ చూసిన, అందరు కలిసి 1,00,000 సంతకాలు ఏదో చేస్తున్నట్టున్నారు. ఒక పిటిషన్ ఏదో ఫైల్ చేస్తున్నారు. 1,00,000 సంతకాలు దే ఆర్ ట్రయింగ్ టు అశోక్ సార్కి మద్దతుగా 1,00,000 సంతకాలు ఏదో ఫామ్ చేస్తున్నారు. అదొకటే కాకుండా మన సార్ దగ్గరికి వెళ్తే మంచిదే, కానీ ప్రాబ్లం ఏంటిదంటే మనం ఇట్లా చెప్తే మనని వేసుకపోతారేమో. నువ్వు అశోక్ సార్కి సపోర్ట్ చేయండి అంటే, అరే ఆయననే లోపలేస్తాం, మిమ్మల్ని మనని లోపలేసినా మనం ఏమని చెప్పలేము. కానీ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, వాట్ ఎవర్ హీఈస్ డూయింగ్ ఈజ్ కరెక్ట్. ఆయన ఏమీ కొత్తదేం అడుగుతలేడు, మీరు చెప్పింది అడుగుతున్నారు. వాట్ ఎవర్ ద గవర్నమెంట్ హ్యాస్ ప్రామిస్డ్ బిఫోర్ కమ్మింగ్ ఇన్ టు ద పవర్, అదే అడుగుతున్నారు. మిమ్మల్ని అదే ఫుల్ఫిల్ చేయమంటారు. మిమ్మల్ని ఏమి కొత్తగా చేయమనట్లేదు. అది మీరు ఫుల్ఫిల్ చేయకుండా మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, మా దగ్గర మాకు అప్పు పుట్టట్లేదు, మమ్మల్ని బిచ్చగాళ్ళగా చూస్తున్నారంటే అది కరెక్ట్ కాదు కదా. మరి ఈ ముచ్చట మీకు ముందు తెలియదా?
ముందు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ముందు తెలియదా ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు ఉన్నది అని ముందే తెలుసు, మీరు భర్తీ చేయలేదని తెలుసు. బట్ వాట్ డిడ్ యూ ప్రామిస్? యూ సెడ్ యూ విల్ బీ ఏబుల్ టు రికవర్ దట్ 7 lakhs and you wanted to push the state to the next level. But however, when you have come into the power, what you are saying is అమ్మ మతం కాదు, we are fully tired, we are exhausted అని నువ్వు అంటున్నావు. That is not the right way. అది నేను అంటున్నాను, అది కాదు కదా. ఇప్పుడు అశోక్ సార్ లాంటి వాళ్ళతో మాట్లాడితే ఆయన మీద కేసులు వేస్తారు, లేకపోతే మన లాంటి వాళ్ళు మాట్లాడితే మన మీద కేసులు వేస్తారు. టీజీపీఎస్సీ కేసులు వేసిందంటే ఆయన మీద వేసింది 1 crore ఎక్కలేస్తారు అశోక్ సార్ 1 crore అట. ఉల్టా చోరు అదే తెలంగాణలో సామెత ఉంటుంది, చోర్ జాకే ఉల్టా చోర్ కొత్వాల్ కూడా ఆట, చోర్ జాకే కొత్వాల్ కూడా అంట అని తెలంగాణ సామెత. దొంగోడే పోయి పోలీసుని బెదిరించిండట, అట్లనే ఉంది. అదొక్కటైతే వీళ్ళు మన 563 people మన సోదరులే కదా, వాళ్ళ మన మీద కక్ష కట్టారు చూసినావా? ఇప్పుడు 563 people మన మీద కక్ష కట్టారు. నాకు ఈరోజు మధ్యాహ్నం ఎవరో ఫోన్ చేసి మాట్లాడుతుండు, అరే ఏముంది భయ్ మేము గెలుస్తాము, మాకు మా వెనక గవర్నమెంట్ ఉంది, మా వెనక డీజీపీఎస్సీ ఉంది అని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నాకు నవ్వొచ్చింది, నేమల్లే నేను మేరే పీచే జయ ఆంటీ లల్లు అంకుల్ కోనే మాలు మే జయ ఆంటీ లల్లు అంకుల్ అట్లనే ఉంది సేమ్. జయ ఆంటీ మేరే పిచ్చే, లల్లు అంకులే మేరే పిచ్చే, అట్లనే మాట్లాడుతున్నాను. మరి 563 peopleని మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ స్టిల్ దే ఆర్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు దట్ ఊబీ. వీళ్ళు అంటే నా మీ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళని అంత నెగిటివ్ ఎందుకు చూడాలి భయ్యా? వాళ్ళు కష్టపడి వచ్చిర్రు కదా. నెగిటివ్ చూస్తలేము, నేను నెగిటివ్ అంటలే. చదువుకొని దే ఆర్ టాలెంటెడ్, దే హ్యావ్ డన్ దేర్ హార్డ్ వర్క్. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు ద పద్మ వ్యూహం అన్నోయింగ్లీ. ఎందుకంటే నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వాళ్ళ నుంచి? ఇప్పుడు అరే వాళ్ళు నేను ఇంతకు ముందు కూడా చెప్పిన దే హ్యావ్ నో ఆప్షన్ బట్ టు ఫైట్ ఇన్ ద కోర్ట్. దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్. బట్ ఈవెన్చువల్లీ నేను అదే చెప్తున్నా కదా, నీకు తెలిసి కూడా నువ్వు బిల్డింగ్ కడుతున్నావు అంటే కూలిపోతుంది కదా ఒకరోజు అంటున్నా. దానికి మీరు ఓకేనా? పిల్లలు స్ట్రాంగ్ లేవబ్బా. 2 floors నిల్చుంది బంగ్లా, 3వ floor నిల్చుంది. నువ్వు 4వ floor వేస్తా అంటున్నావు, 5వ floor వేస్తా అంటున్నావు, 6వ floor వేస్తా, పడిపోతుంది కదా ఏడో కానీ. నీకు దాంతో మొత్తంకి పోతుంది, ఓకేనా? 2018 ఏపీపీఎస్సీ నీకు తెలిసిన కేసు నెంబర్ 1. కేసు నెంబర్ 2 వెస్ట్ బెంగాల్ 2017 టీచర్స్ పీకింది కదా. అంటే వీళ్ళకి కూడా అట్లా ఓకే అయితే ఓకేనే, కానీ మరి అంటే వాళ్ళు ఏం చేశారు అబ్బా, ఈ 563 people ఆల్రెడీ నేమ్ ప్లేట్ పెట్టుకొని రెడీగా ఉన్నారు. డీసీ, డిఎస్పీ, సిటీఓ రెడీగా పెట్టుకొని ఉన్నాయి. జస్ట్ మొదలు కొట్టుడే అంతే. ఇప్పుడు వాళ్ళకి నువ్వు లేదు అనేసరికి కాలుతుంది వాళ్ళకి. అది కదా పాయింట్ అది. కానీ బ్రదర్స్ నేను ఏమంటున్నా అంటే, మీరు జాబ్ ఎక్కినా అంటే నేను ఎందుకు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు జాబ్ ఎక్కినా అది నిల్చోదు కదా అనేది నా పాయింట్. ఒక 4 yearsకో 5 yearsకో జాబ్ పోయింది అనుకుందాం, పోతే అప్పుడు మీరు నైదర్ యూ కెన్ రైట్ ద ఎగ్జామ్ నార్ యూ కెన్ గెట్ దట్ జాబ్. సో అప్పుడు మీరు యూ విల్ బీ ఇన్ ద మిడ్వే. మరి దాన్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు అంటున్నా. అంటే మీరు జెన్యున్గా వచ్చిన పీపుల్ అయితే నా క్వశ్చన్కి ఆన్సర్ చేయగలగాలి. లేదు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పర్వాలేదు, ఈ లోపల మాకు తెలుసు 4-5 yearsలో సాయిరామ్ అనిపిస్తాం, మాకు ఏం చేయాలన్నా మాకు తెలుసు అనుకొని ఉంటే మరి ఇక మీరు ఎట్లాంటి ఆఫీసర్స్ మీరే ఆలోచించుకోవాలా. కానీ ఈ ప్రాబ్లం అయితే ఉంది. అదే నేను విన్నా ఏంటంటే దే ఆర్ ట్రయింగ్ టు హైర్ ఏ గుడ్ లాయరు వచ్చినాయి, న్యూస్ వచ్చినాయి. ఈ లాయర్ హైర్ చేసుకునే ఈ భాష నాకు ఫస్ట్ టైం నేను ఏడినా తెలుసా? నీకు గుర్తుందా? మనము నవీన్ నికోలస్ సార్ని కలిసినాం. సార్ని కలిసి సార్ 5 నిమిషాలు ఇస్తే సార్ చెప్పండి అంటే ఇవి తప్పులు ఉన్నాయంటే ఆయన తప్పుల గురించి చెప్పకుండా వీఆర్ స్ట్రెంథనింగ్ అవర్ లీగల్ టీమ్ అన్న. అదే ఆ రోజుకి మనం పైన పోయినాం కదా. దొరా నువ్వు స్ట్రెంథెన్ చేయాల్సింది లీగల్ టీమ్ని కాదు, నీ అకాడమిక్ వాట్ ఎవర్ క్వశ్చన్ తయారు చేసేటోళ్ళని లేకుంటే మీ స్టాఫ్ని. ఆ రోజు మనం 6 పోయినాం, గుర్తుందా? పైకి నికోలస్ సార్ అటువైపు ఉన్నాడు, మనం 6 పోయినాము. ఆయన మన నిలిచబెట్టే మాట్లాడిండు. కనీసం అసలు మన బాధలేం అనుకోలేదు. హీ ఓన్లీ సేయింగ్ ఓన్లీ 1 point, వీఆర్ స్ట్రెంథనింగ్ అవర్ లీగల్ టీమ్. హౌఎవర్ హీ వాజ్ అరే నీ సైడ్ తప్పున్నప్పుడు నువ్వేంది మొత్తం టాప్ లాయర్స్ ఆఫ్ ఇండియా తెచ్చినా ఏమవుతుంది? ఏం కాదు. అదే కదా
అంటే డైరెక్షనే రాంగ్ అయినప్పుడు ఎవడేం చేస్తాడు? దీనికి ఆన్సర్ ఓన్లీ టీజీపీఎస్ దగ్గర ఉంది, 563 పీపుల్ దగ్గర ఉంది, అండ్ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఇంకెవరి దగ్గర లేదు. ఏం చెప్తాం, ఎంత చెప్పినా గంతే కథ. సో మనము సరే, ఫ్రమ్ అవర్ సైడ్ వీఆర్ షోయింగ్ 100% సపోర్ట్ టు అశోక్ సార్. అండ్ అశోక్ సార్ పాలిటిక్స్కి వస్తే కూడా మంచిది. నేను పొద్దున దాన్ని కొంచెము పొలిటికల్ ఆస్పిరేషన్స్ అంటే బాగా డెఫినెట్గా హీ హ్యాస్ టు కమ్. పీపుల్, వీ నీడ్ లీడర్స్ లైక్ దట్. వీ నీడ్ లీడర్స్ హూ విల్ బీ ఏబుల్ టు టేకప్ టు ద నెక్స్ట్ లెవెల్. అలాంటి లీడర్సే కావాలి, అంతే కదా. అట్లాంటి వాళ్ళే కావాలి. అంతేగాని ఏదో ఆ టైంకి ఒక నిరాహార దీక్ష చేసి బ్రేక్ఫాస్ట్కి స్టార్ట్ చేసి లంచ్కి అయిపోగొట్టిన గట్టిగా తిన్నారా ఈరోజు? అరే నిరాహార దీక్ష స్టార్ట్ చేయదు. అదే అట్లాంటి ఉన్నారు కొంతమంది. పేరు చెప్తావా? వద్దు, పేరు వద్దు, తెలియదా కానీ మన వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ గట్టిగా అయినా. అంటే ఆయన పెద్ద పొలిటీషియన్ మంచిగా ఆబ్వియస్ కదా, తెలుసు కదా. అట్లాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు కదా. మనం చేసిండు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసిండు? వద్దులే ఇక మనం చెప్తే ఏడేస్తారు. బ్రేక్ఫాస్ట్ గట్టిగా తినేందుకు స్టార్ట్ చేసి అమ్మ లంచ్ వరకు నిరాహార దీక్ష చేద్దాం. అలాంటి వాళ్ళు కాదు కదా, మామూలు నిరాహార కాదు, ఆమర్ నిరాహార దీక్ష స్టాండర్డ్ ఫర్ 2 hours, ఓన్లీ 2 hours. కానీ అశోక్ సార్ ఇది రెండోసారి కదా? రెండోసారి చేసి. గ్రేట్ అబ్బా, అంత ఈజీ కాదు. అంత ఈజీ కాదు, సవాలే లేదు. అంటే అది చేయాలంటే ఎంత గట్స్ ఉండాలి, ఏముండాలి అంటే అన్నిటికీ గట్స్ ఉండాలి. ఒకటి ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ అనుకో, ఎమోషనల్ బ్యాలెన్స్ అనుకో, అండ్ ద ఎబిలిటీ టు ఫైట్ అగెయిన్స్ట్ ద సిస్టమ్. ఎస్పెషల్లీ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసులు పెడతారు, లేకపోతే గవర్నమెంట్ కెన్ ఇన్వాల్వ్ యూ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్. ఇవన్నీ ఉండగా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆయన చేయడం అనేది గ్రేట్. కానీ ఘోరం అబ్బా, ఈ సిస్టమ్ని క్వశ్చన్ చేసిన వాళ్ళు అందరూ పోస్టులు రాగానే సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఈ రియాజ్ అయినా సరే, ఆకునూరు మురళి అయినా సరే, కోదండరామ్ గారు అయినా సరే, మొన్న మీ ఫేవరెట్ సార్ అయినా సరే, అదే ఇక వాళ్ళు నోరు తెరిస్తే ఏమన్నా ఊడి పడుతుంది ఆకాశం నుంచి. అదే అందరూ మరి ఇట్లా నాకు అదే అర్థమవుతుంది. మనం దే ఆర్ వీడియోస్లో మాత్రము దే విల్ బీ లైక్ అరే దీస్ పీపుల్ ఆర్ స్టాల్ వర్డ్స్, గ్రేట్ పీపుల్ లాగా కనబడతారు. బట్ వెన్ యూ టాక్ టు దెమ్ పర్సనల్లీ దేర్ రియల్ నేచర్ విల్ మాట్లాడితే ఇట్ల మీద చిచి అనిపిస్తుంది మనకి. అరే ఏందిరా వీడు ఇట్లా మాట్లాడి. నీకు మంచిగా అయింది అంటే నీకు కూడా తెలియాలి, తెలిసింది నాకు. ఐ ఆల్సో ఫెల్ట్ హ్యాపీ. అదే అంత వ్యక్తి పూజ చేయొద్దు మరి ఎవరిని. అదే అనిపిస్తుంది మనము. బట్ నీ పర్సెప్షన్ కూడా మారింది, ఇది కూడా వన్ ఆఫ్ ద లర్నింగ్ కంటిన్యూస్ జరిగింది. మనము చాలా మందిని గుడ్డిగా నమ్ముతాం కానీ రియాలిటీకి వచ్చేసరికి దే ఆర్ డిఫరెంట్. అది ఎందుకంటే దే హ్యావ్ దేర్ ఓన్ పర్సనల్ మోటివ్స్ కదా, అది జరుగుతుంది. అది మాకు లర్నింగ్, అది హాఫ్ లేట్ నేర్చుకున్నది అది. ఓకే, సో రేపు వెళ్తున్నాం అబ్బాయ? రేపు వెళ్దాం, డెఫినెట్లీ వెళ్దాం. రేపు వెళ్ళి ఒకసారి ప్రొవైడెడ్ మనకేం ఇబ్బంది పెట్టకుండా ఉంటే మనం ఏం చేస్తాం పోయి థ్యాంక్ యూ సార్ ఫర్ స్టాండింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని. అంటే మా లోపల ఎలా చేస్తారో చేయరో తెలియదు, ఓన్లీ వాళ్ళ వైఫ్ని అండ్ పెద్ద పొలిటీషియన్స్ని ఎవరిను. బట్ ఏంటంటే ఈ అక్కడ కొంతమంది వస్తే కొంచెం సపోర్ట్గా ఉంటుందని. ఇప్పుడు ఆయన కూడా అంటుండంటగా మొన్న రెస్పాన్స్ బాగాలేదు స్టూడెంట్స్ నుంచి అది అని. కానీ స్టూడెంట్స్కి భయం అవుతుంది కదా. ప్రాబ్లం ఏంటిదంటే పాపం స్టూడెంట్స్ని మనము రా అని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ కోసం ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు కదా. వీళ్ళు తీసుకపోయి డైరెక్ట్ ఎక్కిస్తారు కదా బండ్లు. పోలీసులు ఏమంటాం, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ వచ్చింది పైకి వెళ్ళి, అరే రేవంత్ రెడ్డి ఒకటే చెప్తాడు, అరే ఎవడు కనబడ్డా అశోక్ నగర్లో తీసుకుపోయి లోపలేయండి అని అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, పోలీసులు తీసుకుపోయి ఏం చేస్తారు, తీసుకుపోయి కాచిగూడలో కూర్చోబెడతారు, లేకపోతే చిక్కడపల్లిలో కూర్చోబెడతారు. వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఈ పొరగాళ్ళకు నైదర్ ఇంట్లో అశోక్ నగర్లో కూర్చోలేరు, ఇంటికి పోలేరు, స్టేషన్లో కూర్చోవాలా. ఇంటికి వెళ్ళి ఫోన్ వస్తుంది, అరే ఏమ్రా నువ్వు ఎగ్జామ్కి చదువుకోరా అంటే అడ్డమైన పంచాయతీలో తిరుగుతున్నావు అని వాళ్ళు తిడతారు ఇంట్లోకి వెళ్ళి. ఏం చేయమంటావు అట్లా. చలో చూద్దామండి, రేపైతే మేము విల్ ట్రై టు సీ. మేము ఒకసారి వచ్చి అశోక్ సార్కి థ్యాంక్ యూ అయితే చెప్తామని చూస్తున్నాం రేపు ఈవినింగ్. అండ్ చాలామంది వచ్చారు. మేము ఎవరిని పర్సనల్గా రండి అని చెప్పాం, కానీ మనం అందరం మనకు తోచిన విధంగా సపోర్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే హీ ఈజ్ ఫైటింగ్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్, హీ ఈజ్ ఫైటింగ్ ఫర్ ఏ సెట్ ఆఫ్ పీపుల్.
ఆస్పిరెంట్స్ కదా, అందరికీ ఉద్యోగాలు రావాలనే కదా. ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు వస్తే మనం ఏమైనా ఆయనకి రూపాయి ఇస్తామైంది, మనం ఇవ్వం కదా. అండ్ మీ ఫ్యామిలీసే బాగుంటాయి కదా అట్లా. అదండి, లెట్స్ సపోర్ట్ హిమ్ విత్ ఆల్ అవర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ అగైన్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈజ్ అయితే బొమ్మ అండ్ యోధన్నక్క signing off. Right. Bye.